హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అర్బన్ రెస్టారెంట్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. యాజమాన్య సిబ్బందిపై కత్తులు కట్టెలతో దాడి చేశారు. రెస్టారెంట్ లో బిల్లు చెల్లించినందుకు మూకమ్మడిపై దాడి చేసినట్లుగా హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదుల ప్రసన్నరెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డితో పాటు మరికొందరు దాడి చేశారని తెలిపారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది. ఇక ప్రసన్నరెడ్డి, యశ్వంత్ రెడ్డి గతంలో వనస్థలిపురంలో సొంతక్క భర్తను దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఈ ఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. తరుణార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్బన్ రెస్టారెంట్ లో కొంతమంది దుండగులు అయితే హంగామా చేశారు. ఏప్రిల్ 2వ తేదీన అయితే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెస్టారెంట్ లో వాళ్ళు భోజనం చేసిన తర్వాత బిల్లు కట్టమన్నందుకు కూడా 5 సిబ్బందితో పాటు యాజమాన్యం పైన కూడా దాడి చేశారు. ముఖ్యంగా కత్తులతో పాటు కట్టెలతో కూడా దాడి చేశారు. అయితే దుండగుల దాడిలో మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా అర్బన్ రెస్టారెంట్ సిబ్బంది అదేవిధంగా యాజమాన్యం కూడా వారు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడ్డ తర్వాత ఏదైతే ఆ అర్బన్ రెస్టారెంట్ యాజమాన్యం అదేవిధంగా సిబ్బంది కలిసి స్థానికంగా ఉన్నటువంటి తరుణార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొత్తం ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ నిందితులకు సంబంధించి చూసుకుంటే కనుక గతంలో కూడా వీరిపైన నేరచిత్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఏదుల ప్రసన్నరెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి అదేవిధంగా వారి అనుచరులు వీరందరిపైన కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా పరాయిలో ఉన్నటువంటి ఏదుల ప్రసన్న రెడ్డి అదేవిధంగా యశ్వంత్ రెడ్డి కోసం కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ముఖ్యంగా ఇద్దరికి సంబంధించి చూసుకుంటే కనుక గతంలో కూడా వీళ్ళపైన కూడా నేర చరిత్ర ఉంది. ప్రసన్న రెడ్డి అదేవిధంగా యశ్వంత్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ సొంత అక్క భర్త అయినటువంటి లలిత్ని కూడా దారుణంగా హత్య చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా వీరిపైన నేర చిత్రం ఉన్న నేపథ్యంలో కూడా వీరిద్దరిపైన కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆ యొక్క దాడిలో గాయపడ్డటువంటి ఆ బాధితులకు సంబంధించి కూడా నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉంది అంటూ వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను కూడా డిమాండ్ చేస్తున్నారు ఆయా బాధితులు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిపైన కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వీరు ప్రధానంగా కూడా వీరిద్దరు ఎవరైతే ఉన్నారో నిందితులు ప్రసన్న రెడ్డి అదేవిధంగా యశ్వంత్ రెడ్డి వీరిద్దరు కూడా గతంలో కూడా ఉన్నతాధికారుల పేర్లు చెప్పి కూడా చాలా వరకు ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి బార్లు రెస్టారెంట్ లో కూడా దందా కొనసాగినట్లయితే గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరి పైన కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు.